మీరు అవుట్ సైడ్ ఫుడ్ తింటున్నారా? లేకపోతే ఇంట్లోనే కూర్చొని అవుట్ సైడ్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తింటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ రీల్ కంప్లీట్ అయ్యే వరకు చూడండి. అండ్ ఈ రీల్ని ఎవరైతే బయట ఫుడ్ ఎక్కువగా తింటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇక విషయానికి వస్తే మొన్న బిర్యానీలో బొద్దింక, ఆ తర్వాత ఐస్ క్రీమ్లో బల్లి, ఆ తర్వాత మళ్ళీ కొన్ని డేస్కి అమ్మయ్య ఇట్లాంటిది అయిపోయిందిలే, ఇంకేం రావట్లేవి ఇట్లాంటివి అని అనుకుంటే సరిగ్గా అదే టైంలో బిర్యానీలో ఇనుపతీగ. బయట సైడ్ ఫుడ్ తినాలంటే భయపడిపోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇవాళ మహబూబ్ నగర్లో ఇదే సిచ్యువేషన్. కర్రీ పఫ్ ఆర్డర్ చేసిందట ఒక లేడీ. ఆకలితో ఉందంట. రాగానే ఫాస్ట్గా కర్రీ పఫ్ తింటుంటే హాఫ్ తిని ఇలా చూసేసరికి అందులో పాము పిల్ల ప్రత్యక్షమైంది. కర్రీ పఫ్లో పాము పిల్ల అని షాక్ అవుతున్నారా? ఎస్, ఆ లేడీ కూడా సేమ్ ఇట్నే షాక్ అయిందట. అక్కడ ఉన్న షాప్ వాళ్ళతో కూడా మాట్లాడిందట. వాళ్ళు మాట్లాడింది పక్కకు పెడితే అసలు పఫ్లో పాము పిల్ల ఎట్లొచ్చింది? ఎంత ఘోరం! ఎంత ఆకలిగా ఉండి ఆ లేడీ బయటికి వెళ్ళి అది ఆర్డర్ చేస్తే అందులో అది వస్తే ఆమెకి ఎంత భయం కావాలి? ఇప్పటికే ఆల్మోస్ట్ ఆమె హాఫ్ తినేసేసింది. ఒకవేళ అది కూడా ఫుడ్ పాయిజన్ అయితే ఆ మహిళ ప్రాణాలకే ప్రమాదం కదా. బయట ఫుడ్ తినేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వీలైతే బయట ఫుడ్ని స్కిప్ చేసేసేయండి. హోమ్ ఫుడ్కే ప్రయారిటీ ఇవ్వండి. ఎవరైతే బయట ఫుడ్ ఎక్కువగా తింటున్నారో వాళ్ళకి ఇది మర్చిపోకుండా షేర్ చేయండి.